షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ చేసిండ్రు. ఇక వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఈ రోజు నుండే వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయితున్నాయి. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ మీ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా మీరు వెరిఫికేషన్ ఇవన్నీ కూడా వెళ్ళాల్సి అయితే ఉంటది. సో ఫేజ్ 1 అలాట్‌మెంట్ మనకి బేసిక్‌గా మే 14థ్ వరకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత 15థ్ రోజు మీరు కాలేజెస్‌కి వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తర్వాత ఫేజ్ 2 రిజిస్ట్రేషన్‌కి ₹400 పెట్టి 15 నుండి 25థ్ మినిమమ్ దగ్గర దగ్గర 10 రోజులు ఇస్తారు. ఆ తర్వాత ఫేజ్ 3 ఉంటది. దెన్ మళ్ళీ సేమ్ ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయడము అట్లా ఉంటది. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలంటే ఎంతో కొంత డబ్బులు కట్టాలి. ఓకే. సో, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా క్లియర్ కట్‌గా చేసుకోండి. ఆ తర్వాత కాలేజ్‌లో వాళ్ళు ఓరియంటేషన్ డే అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. సో, ఇదైతే అడ్మిషన్ షెడ్యూల్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ అవ్వండి. మీరు డైరెక్ట్‌గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తాము. బట్ నాట్ ఫర్ ఫ్రీ. వి విల్ చార్జ్ ₹50. ఓకే. మీకు ఒకవేళ డైరెక్ట్‌గా కాల్ చేసి మాట్లాడాలి అని గనుక అంటే ₹50 ప్రీపేమెంట్ చేసి కెరీర్ గైడెన్స్‌ది స్లాట్ బుక్ చేసుకోండి. దెన్ మేము మిమ్మల్ని కాల్ చేసి కాంటాక్ట్ అయితామనమాట. ఓకే. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటారు. అందుకోసమని. ఇక్కడ మీకు దోస్తకి సంబంధించి హెల్ప్ డెస్క్ ఇక్కడ ఉంది. నేను ఆల్రెడీ ఇదే ఛానెల్‌లో బెస్ట్ కాలేజెస్ వీడియో గూడా జేసిన. ఏ కాలేజెస్‌లల్ల. ఇప్పుడు ఆదిలాబాద్ కానివ్వండి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ అటు సైడ్ ప్లేసెస్‌లలో చాలా మందికి కాలేజెస్ తెలవదు. సో, అందుకోసమనే నేను ఈ ప్లేసెస్‌లో ఉన్న వాళ్ళకి గూడా మంచి మంచి కాలేజెస్ సజెస్ట్ చేసిన. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇదే కాదు పాలిటెక్నిక్‌లో మంచి కాలేజెస్, బీటెక్‌లో మంచి కాలేజెస్ ఓకే. సో, వాటన్నిటి గురించి వీడియోస్ చేశాను. చూడండి ఒకసారి. ఇక ప్రాసెస్ గనక మనం చూసుకుంటే ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్టర్ ఇన్ వెబ్‌సైట్ జేసుకోవాలి. తర్వాత రిజిస్టర్ ఇన్ దోస్త్ యాప్ జేసుకోవాలి. తర్వాత రిజిస్టర్ ఇన్ మీ సేవ. ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను ఇంతకు ముందుకే చెప్పిన. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ క్వాలిఫైయింగ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ డిప్లొమా అయితే డిప్లొమాది ఏదైతే అది పెట్టేసుకోండి మీరు. నెక్స్ట్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్ అండ్ మొబైల్ నంబర్. ఓకే. సో, ఇక్కడ డిక్లరేషన్ ఇయ్యాలి. ఆ డిక్లరేషన్‌లో ఏమనన్నారంటే ఆధార్ ఆధారిత ప్రామాణీకరణ వ్యవస్థకు ఓకే. అంటే నేనిచ్చే ఇక్కడ మొబైల్ నంబరు నాది అన్నీ గూడా మ్యాచ్ అయ్యే డీటెయిల్స్ నా డీటెయిల్సే అని మీరు ఇస్తున్నారన్నమాట. సో, ఇది సంగతి. ఇది కంపల్సరీ ఇది గూడా. ఎందుకంటే చాలా మంది ఇది గూడా రిజిస్ట్రేషన్ జేసుకోరు. ఆ తర్వాత మీరు రిజిస్టర్ ఇన్ దోస్త్ యాప్ మీరు ప్లే స్టోర్‌కెళ్ళి డౌన్‌లోడ్ జేసుకొని దోస్త్ యాప్‌లో చేసుకోండి. ఆ తర్వాత మీకొక అప్లికేషన్ ఐడీ జనరేట్ అయితది. ఆ తర్వాత మీరు మీ సేవకి వెళ్లి మీ దోస్త్ ఐడీ జనరేట్ జేసుకుంటే సరిపోతదనమాట. నెక్స్ట్ వన్స్ దోస్త్ ఐడీ గనక జనరేట్ అయిందంటే మీరు మొబైల్‌లోనే ఈ ప్రాసెస్ మిగిలిన ప్రాసెస్ అంతా దోస్త్ ఐడీ నుండి ఆ దోస్త్ ఐడీ మీకు మీ సేవలో జనరేట్ జేస్తారు గదా! ఆ ప్రాసెస్ నుంచి మీరు మొత్తం కంటిన్యూ జేసుకోవచ్చు. ఓకే. రిజిస్ట్రేషన్ ఫీజ్ అవన్నీ ఉంటాయి. తర్వాత మీ దోస్త్ ఐడీ తోటి లాగిన్ జేసుకోవాలి. ఇంగ నేనిప్పుడు కొన్ని చెప్తున్నా గదా! చాలా అంటే చాలా జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తలేను ఈ ముచ్చట. సో, యూ కెన్ లాగిన్ బై యూజింగ్ దోస్త్ ఐడీ అని పిన్ అని ఇచ్చిండ్రు గదా! ఈ పిన్ మీరే సెట్ జేసుకోవాలి. అయితే కాలేజ్‌లో జాయిన్ అయ్యి, సర్టిఫికేట్‌లన్నీ ఇచ్చి, కాలేజ్‌లో జాయిన్ అయ్యి, ఇగ నేను ఇదే కాలేజ్‌లో ఉంటే అన్నంత వరకి ఈ దోస్త్ ఐడీనును, పిన్నుని ఎవరికీ చెప్పొద్దు. ఓకే. ఎందుకు తెలుసా? కొన్ని కాలేజెస్ ఏం జేస్తారంటే మేము మా కాలేజ్‌లో మిమ్మల్ని జాయిన్ జేసుకోవాలనుకుంటున్నాము. మీరు పిన్ చెప్పండి చాలు అంటారు. దోస్త్ ఐడీ చెప్పండి చాలు అంటారు. వాళ్ళే ఆప్షన్‌లు పెట్టుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ వాళ్ళ కాలేజే పెడతారు. ఖతం ఇగ ఏం జేస్తాం 3 ఏండ్లు అల్లనే ఉండాల్సొస్తదనమాట. ఓకే. ఇగ ఆప్షన్ ఉండదు గదా! వాళ్ళు మార్చుకోనియ్యరు, చేంజ్ చేసుకోనియ్యరు. అట్లుంటది పరిస్థితి. అందుకోసమని మీరేం జేస్తారు దోస్త్ ఐడీ పిన్ మీరే పెట్టుకోండి. ఇది మీ సేవకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నా గూడా ఈ మీ సేవ వాళ్ళకి జెప్తే ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ మీరెవరైనా కాలేజెస్ వాళ్ళు మిమ్మల్ని కాల్ జేసి, "మా కాలేజ్‌లో మీకన్నీ ఫ్రీగానే ఇస్తాం. మా కాలేజే పెట్టండి. మీ దోస్త్ ఐడీ జెప్పండి, పిన్ చెప్పండి" అంటారు. వాళ్ళకస్సలే జెప్పొద్దు. ఎందుకంటే అది మీ ఇష్టం గదా! మీరెక్కడ కాలేజ్ పెట్టుకుంటున్నారు ఏంటి అనేది. ఓకేనా? ఇగ ఇంత మంచిగా మరీ చెప్తాను. ఇగ మళ్ళా తప్పైతే అస్సలు చేయొద్దు. ఈ దోస్త్ ఐడీ పిన్‌ని ఎవలకి ఇయ్యకండి. దోస్తులకు గూడా ఇయ్యకండి. ఎందుకంటే కళ్ళమంటతనానికి వేరే ఏ కాలేజ్ పెడతారో గూడా చెప్పలేము. ఓకే. మంచి ట్రస్టెడ్ అయితే పర్లేదు. బట్ మిగిలిన వాళ్ళనైతే ఇగ మనం చెప్పలేమనమాట. ఓటీపీ వచ్చిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అవన్నీ గూడా అడుగుతది. అవన్నీ క్లియర్‌గా ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. ఇక మీకేమైనా డౌట్స్ గనక ఉంటే దోస్త్ ఐడీ మర్చిపోయినా, ఫర్గెట్ దోస్త్ ఐడీ ఉన్నది. ఫర్గెట్ రీసెంట్ పిన్ ఉంది. కాలేజ్ లొకేషన్స్ గూడా ఉన్నాయి. ఇది మెయిన్, మెయిన్ ఓకే. ఫర్ సపోజ్ నేను ఆల్ డిస్ట్రిక్ట్స్ దగ్గర ఆదిలాబాద్ కొట్టిన.
ఆదిలాబాద్‌లో ఉన్న కాలేజ్ లిస్ట్ అంతా ఈడికొచ్చేస్తది. ఇగ ఇది చెప్పడానికి చాలా మంది నేను చెప్పను అని అంటారు. బట్ నేను ఇంత మంచిగా మీకు షేర్ చేస్తున్నా. కానీ మొత్తం చూసేటోళ్ళు ఎంతమందో వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ తెలుస్తది. ఇక హైదరాబాద్‌లో కూడా కావాలి ఇవి అంటే బోలెడన్ని కాలేజెస్ ఉన్నాయా ఓకే. నేను ఏ కాలేజ్ పేరు స్పెషల్‌గా చెప్తలేను. బట్ ఒక సజెషన్ మాత్రం ఇవ్వగలుగుతా. ఏంటిది తెలుసా? ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్‌లో పెట్టుకోండి. ఆ తర్వాతనే ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి. ఓకే. ఇదే నేనిచ్చే సజెషన్. మీరందరూ వింటారని అనుకుంటున్నాను. లేదు ప్రైవేట్ కాలేజెస్‌లలో మేము అఫోర్డ్ చేయగలుగుతాము అని అనుకుంటే ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి. నేను బేసిక్‌గా అంటే ఫినాన్షియల్‌గా థింక్ చేసి చెప్తున్నానన్నమాట. గవర్నమెంట్ కాలేజెస్‌లలో కూడా బావుంటది. మంచి మంచి క్లాసెస్ చెప్తారు. యూజీసీకి వాటికి వీటికి గైడెన్స్ ఇస్తారు. ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్ట్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. బట్ చాలా మంది ఇంటరాక్ట్ అవ్వరనమాట. సో, గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి. లేదు ప్రైవేట్ కాలేజెస్‌లలో మాకు ఆల్రెడీ తెలుసు. మేము మంచిగా మాకు అవేర్‌నెస్ ఉంది. మేము ప్రైవేట్ కాలేజ్‌లోనే చేయాలనుకుంటున్నాం అంటే అది మీ చాయిస్. ఓకే. నెక్స్ట్ సెర్చ్ బై కాలేజ్ ఆర్ ప్రోగ్రామ్ గనుక చేయాలి అనుకుంటే, మీరు ఇక్కడ సెర్చ్ బై కాలేజ్ ఆర్ ప్రోగ్రామ్ చెక్ జేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇది ఈ వీడియో. వీడియో గనక నచ్చితే మంచిగా సబ్స్క్రైబ్ జేసి లైక్ జేయండి. సబ్స్క్రైబ్ జేసుకుంటలేరు చాలామంది. ఓకే. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటారు. కానీ సబ్స్క్రైబ్ జేసుకోరు. సో, ఇదన్నమాట సంగతి. ఓకే. ఇట్లా సెర్చ్ బై ప్రోగ్రామ్, సెర్చ్ బై సబ్జెక్ట్ అనేది గూడా మీరు చెక్ జేసుకోవచ్చు. సెర్చ్ బై నాక్ గ్రేడ్ గూడా చెక్ జేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ ఆల్.